Show that u equal to e power minus x into x sin y minus y cos y is harmonic. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. u అంటే ఏంది? e power minus x into x minus x into sin y minus y cos y అనేది మనకి ఇచ్చిన u అంటే ఫంక్షన్. ఇది హార్మోనిక్ అని ప్రూవ్ చేయమన్నాడు. డో u బై డో ఎక్స్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డో u బై డో ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే డో బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాను. ఇది వచ్చేసి u v ఫామ్లో ఉంది. e పవర్ మైనస్ ఎక్స్ అనేది u, అదే ఎక్స్ ఇంటూ సైన్ వై మైనస్ వై కాస్ వై అనేది v. ఇది యూవి ఫామ్ ఫార్ములా ఏంది? uv డాష్ ప్లస్ v u డాష్ అనేది ఫార్ములా. e పవర్ మైనస్ ఎక్స్ అనేది u పెట్టినాం రైట్ ఫార్ములా ప్రకారం. v అనేది డిఫరెన్షియేట్ చేయాలి. v అనేది డిఫరెన్షియేట్ చేయక ముందు ఫస్ట్ ఫార్ములాస్ చూసుకుందాం. v డిఫరెన్షియేట్ చేయాలంటే సైన్ వై v వచ్చేసి 1 చేసినాం. నెక్స్ట్ ఇది వచ్చేసి అన్ని వైలలోనే ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి అదంతా 0 అయిపోద్ది. ప్లస్ v అంటే ఎక్స్ సైన్ వై మైనస్ వై కాస్ వై అనేది తీసినాం. నెక్స్ట్ యూని డిఫరెన్షియేట్ చేద్దాం. యూని డిఫరెన్షియేట్ చేయకముందు ఫార్ములా చూస్తే ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా అయింది. ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా వచ్చేసి ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ అంటే ఎక్స్ ముందు ఏ ఉంటే అది దానికి ముందుకు వస్తుంది. అలానే సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ముందు ఏముంది? -1 ఉంది. -1 ఉంది కాబట్టి -1 ముందర వచ్చింది. ఈ పవర్ మైనస్ ఎక్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఎక్స్ రెండు దాంట్లో ఉంది కాబట్టి కామన్ చేసినాం. అప్పుడు ఏమైంది? సైన్ వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ సైన్ వై ప్లస్ మైనస్ అయింది, ఎక్స్ సైన్ వై అయింది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై కాస్ వై అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు దాంట్లో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏముంది? ఇక్కడ సైన్ వై కామన్ ఉంది. రెండు దాంట్లో సైన్ వై కామన్ ఉంది కాబట్టి సైన్ వై అనేది కామన్ తీసిన. ఇంక ఇప్పుడు చూడండి, సైన్ వై అనేది కామన్ తీస్తే ఇక్కడ సైన్ వై అనేది కామన్ తీసిన. ఇంకేం మిగులుతుంది? ఏం లేదంటే 1 ఉన్నట్టు. నెక్స్ట్ ఇక్కడైతే ఏం లేదంటే 1 ఉన్నట్టు. నెక్స్ట్ ఇక్కడైతే సైన్ వై అనేది కామన్ తీసిన. ఇంకేం మిగులుతుంది? ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ యాజ్ ఇట్ ఈస్ వై కాస్ వై అనేది సేమ్ అలానే యాజ్ యూజువల్గా వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి డో యూ బై డో ఎక్స్. నెక్స్ట్ అలానే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. హార్మోనిక్ అంటే ఏం లేదు, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే అదే హార్మోనిక్ అంటాము. ఇప్పుడు ఇది యూ, ఇది వి అనుకుందాం. ఇప్పుడు సేమ్ యూవి ఫార్ములా అప్లై చేద్దాం. యూ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్, దీన్ని చేస్తే విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి అక్కడ ఇది 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోద్ది. -1 చేస్తే ఏమైద్ది? ఎక్స్ అని చేస్తే 1 అయింది. ఇక్కడ మైనస్ కూడా ఉంది కాబట్టి -1 అనేది వస్తుంది. ఇక్కడ ఓన్లీ వై టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వై కాస్ వై టర్మ్ కాబట్టి 0 అయిపోద్ది. ప్లస్ నెక్స్ట్ వి అనేది అంతా పెట్టేసినాం ఇక్కడ. నెక్స్ట్ యూ డాష్ అంటే సేమ్ పైన చెప్పిన మాదిరి మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ వై ఆఫ్ 1 మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై కాస్ వై. ఇప్పుడు ఈ రెండు దాంట్లో సైన్ వై కామన్ ఉంది కాబట్టి మైనస్ సైన్ వై కామన్ తీస్తే అప్పుడు 1 ప్లస్ 1 మైనస్ ఎక్స్ అనేది మనకు వాల్యూ ఉంటుంది. మైనస్ కాస్ వై అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 ప్లస్ 1 ఎంత? 2 మైనస్ ఎక్స్ అయింది. ఇది వచ్చేసి డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ చేసినాం. ఇంకా మనకేం కావాలి? డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ కావాలి. దానికంటే ముందు డో యూ బై డో వై అనేది మనం కనుక్కోవాలి. సేమ్ డో యూ బై డో వై కూడా సేమ్ అలానే కనుక్కుంటాము. ఇది వచ్చేసి ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ వై చేస్తాం కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ అనేది కూడా కాన్స్టెంటే కాబట్టి బయట పెట్టేసినాం. ఇప్పుడు దీనికి ఒక్కదానికే చేస్తాం. డో ఈ పవర్ మైనస్ ఎక్స్ అనేది ఎందుకు పెట్టామంటే అది ఎక్స్ టర్మ్ కాబట్టి బయట పెట్టేసినాం. ఇప్పుడు దీనికి చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ డో బై డో వై కదా, ఎక్స్ సైన్ వై ఉంది. విత్ రెస్పెక్ట్ సైన్ వై చేస్తే ఏమొస్తుంది? కాస్ వై అయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎక్స్ కాస్ వై అయింది. ఈ మనకు ఫార్ములాలు ఇప్పుడు చూడండి, డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ చేస్తే కాస్ ఎక్స్, అదే డో బై డో ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్. ఎప్పుడైనా సి ముందులు ఉంటే అది కన్ఫామ్గా మైనసే వస్తుంది. ఇప్పుడు కాస్ అంటే సి కదా స్టార్టింగ్, అందుకు మైనస్ వస్తుంది. అలా కొసిక్ అయినా మైనస్ సి కదా, మైనసే వస్తుంది. అలా
ఈ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే చూడండి, సైన్ వైని చేస్తే కాస్ వై వచ్చింది మైనస్. ఇక్కడ వై కాస్ వై రెండు ఎలా ఉంది, ఇక్కడ వై టర్మ్ ఉంది, ఇక్కడ వై టర్మ్ ఉంది, కాబట్టి యూవి ఫార్ములా అనేది అప్లై చేయాలి. యూవి డాష్ వి డాష్, యూ అంటే మైనస్ వై పెట్టేసినాం, వి డాష్ అంటే కాస్ వైని చేస్తే ఏమైంది, కాస్ వైని చేస్తే సైన్ వై మైనస్ సైన్ వై అయింది, మైనస్ సైన్ వై అనేది పెట్టిన. నెక్స్ట్ ప్లస్ కాస్ వై, ఈ వైని చేస్తే ఏమైంది 1 అయింది. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇప్పుడు చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై కాస్ వై. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ వై. ఇప్పుడు ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది, కాస్ వై కామన్ ఉంది కాబట్టి కాస్ ఎక్స్ మైనస్ 1. నెక్స్ట్ ప్లస్ వై సైన్ వై. అక్కడ వై ఉండాలి, మీరే చూసుకోండి, అక్కడ వై అనేది రాసుకోండి. కాస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ 1 అనేది ఉండాలి. నెక్స్ట్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ చేస్తే సేమ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డో బై డో వై ఆఫ్ పైన ఉండేదాన్ని చేస్తాం. ఇప్పుడు కాస్ వై ఇప్పుడు ఇక్కడ చూస్తే కాస్ వైని చేస్తాం చూడండి, విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి కాస్ వై చేస్తే మైనస్ సైన్ వై అయింది, ఈ ఎక్స్ మైనస్ 1 అనేది అలానే రాసేసినాం. నెక్స్ట్ ప్లస్ వై, ఇక్కడ యూవి ఫామ్లో ఉంది కదా, యూవి ఫామ్లో ఉంది కాబట్టి మైనస్ సైన్ వై అయింది కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ వై అనేది పెట్టేసినాం, ఇక్కడ ముందర మైనస్ అక్కడ సైన్ వై. నెక్స్ట్ ప్లస్ యూవి ఫామ్లో ఉంది కాబట్టి యూ అంటే వై, సైన్ వై అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాని మాదిరి ఉంటుంది. మొత్తం చేస్తే సైన్ వై మైనస్ ఎక్స్, ఇక్కడ చూడండి మైనస్ ఎక్స్ ప్లస్ 1, ఇక్కడ కామన్ తీస్తే ప్లస్ 1 అయింది. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్, అదే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ వై ఇంటూ కాస్ ఎక్స్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే రాసినాం. ఇప్పుడు డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అంటే మనకు ఇది. నెక్స్ట్ ఇప్పుడు రెండు దాంట్లోనే సమ్ చేసినాం, ఈ పవర్ మైనస్ ఎక్స్ అనేది కామన్ కాబట్టి తీసేసిన. నెక్స్ట్ మైనస్ సైన్ వై 2 మైనస్ ఎక్స్ మైనస్ వై కాస్ వై ప్లస్ సైన్ వై 2 మైనస్ ఎక్స్ ప్లస్ వై కాస్ వై. మైనస్ టర్మ్స్ ప్లస్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి, క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఏముంటుంది, జీరో అయింది కాబట్టి డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు 0 కాబట్టి యూ ఈజ్ హార్మోనిక్ ఫంక్షన్. యూ అనేది హార్మోనిక్ ఫంక్షన్. ఇప్పుడు దీంతోనే సెకండ్ క్వశ్చన్ అనేది చూసుకుందాం. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, షో దట్ ద ఫంక్షన్ యూ ఈక్వల్ టు 2 log of x square plus y square ఈజ్ హార్మోనిక్ అండ్ ఫైండ్ ఇట్స్ కాంజుగేట్ హార్మోనిక్ గివెన్ u ఈక్వల్ టు 2 log of x square plus y square. ఫస్ట్ హార్మోనిక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, హార్మోనికా కాదా అని. నెక్స్ట్ ఫైండ్ ఇట్స్ కాంజుగేట్ హార్మోనిక్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. టూ అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 అనేది రాస్తాం. నెక్స్ట్ దీనికి డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్మ్లో తెలియాలి. డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్మ్లో వచ్చేసి 1/x. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్లో అది అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ చేయాలి. దాన్ని మళ్ళీ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ని చేస్తే 2x, అలానే వై స్క్వేర్ ఉట్టి వై స్క్వేర్ ఉంటే అది మనం విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి 0 అయిపోద్ది. ఇప్పుడు 2 2 4x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది ఉంటుంది. ఇప్పుడు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది, యూ బై వి ఫామ్లో ఉంది. 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి 4 అనేది బయటికి తీసిన. నెక్స్ట్ యూ బై వి ఫార్ములా ఏంది, వి యూ డాష్ మైనస్ యూ వి డాష్ బై వి స్క్వేర్ అనేది ఫార్ములా. వి అంటే ఏంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అలానే యూ అంటే ఏంది, ఎక్స్ని చేస్తే 1 అయింది మైనస్ ఎక్స్. ఇప్పుడు విని చేస్తే ఏమైంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో కాబట్టి 2x వచ్చి ఇది 0 అయిపోద్ది. బై వి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అయింది. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమైంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఏమైంది మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అనేది అవుతుంది. డో యూ బై డో వై, ఇది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ డో యూ బై డో వై అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం.
2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 పెట్టినా. ఇప్పుడు లాగ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే ఏమైంది 1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయింది. విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి ఇక్కడ x అనేది x స్క్వేర్ అనేది 0 అయిపోతే ఇంకా 2y ఉంటుంది. ఇప్పుడు 2 2 జా 4 4y/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే చేయాలి. u/v ఫార్ములా కాబట్టి సేమ్ అలానే చేస్తే అప్పుడు ఏమైంది 4 ఇంటూ x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏంది హార్మోనిక్ అంటే రెండు సమ్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. అన్నీ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది 0 అవుతుంది. దేర్ఫోర్ u ఈజ్ హార్మోనిక్ ఫంక్షన్. ఇప్పుడు కాంజుగేట్ హార్మోనిక్ లెట్ v of x comma y be the conjugate harmonic of u of x comma y, then by CR equations dou u by dou x equal to dou v by dou y and dou u by dou y equal to minus dou v by dou x అనేది ప్రూవ్ చేస్తే దాన్నే సిఆర్ ఈక్వేషన్స్ అంటాము. ఇప్పుడు u ఆఫ్ ఎక్స్ కామా వైకి కాంజుగేట్ ఏంది, యూకి కాంజుగేట్ v అనమాట. అంటే u ఆఫ్ ఎక్స్ కామా వైకి కాంజుగేట్ వచ్చేసి v ఆఫ్ ఎక్స్ కామా వై. ఇది సిఆర్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఇది చూసుకుంటే డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వీ బై డో ఎక్స్ డో వై కదా. అంటే ఈ రెండు ఈక్వల్ కదా. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ అంటే ఎక్కడ చూద్దాం. డో యూ బై డో ఎక్స్ ఎంత 4x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది డో యూ బై డో ఎక్స్. డో యూ బై డో ఎక్స్ అనేది దేనికి ఈక్వల్, డో వీ బై డో వైకి ఈక్వల్. అప్పుడు ఆ రెండు ఈక్వల్ అయితే దీనికి ఈక్వల్ వచ్చేసి ఇది కాబట్టి దీనికి కూడా ఈక్వల్ ఇదే. అప్పుడు డో వీ బై డో వై ఈక్వల్ టు 4x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అలానే సేమ్ ఇటు సైడ్ కూడా డో యూ బై డో వై. డో యూ బై డో వై అంటే ఎంత చూద్దాం. డో యూ బై డో వై చేస్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, అది 2 అనుకుందాం. ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు వై. విత్ రెస్పెక్ట్ టు వైతో ఇంటిగ్రేటింగ్ చేస్తే dv బై dy ఇంటిగ్రల్ dv బై dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ 4x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాం కాబట్టి ఇక్కడ చూస్తే విత్ రెస్పెక్ట్ టు ఇంటిగ్రల్ 4x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై. అప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి 4x అనేది బయట రాసినాం. 4x ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివై కదా. ఇలా ఉంది కాబట్టి ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి అనేది దీని ఫార్ములా. అప్పుడు 4x ఇంటూ 1 బై ఇక్కడ ఏ అంటే ఏంది, ఎక్స్ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. ఎక్స్ ఈక్వల్ టు ఏ, వై ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఎక్స్, వై ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై ఎక్స్ tan ఇన్వర్స్ వై బై ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ సి అయినా అనుకోవచ్చు, లేదంటే హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకోవచ్చు, లేదంటే జీ ఆఫ్ ఎక్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి ఒకటి మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. నెక్స్ట్ వి ఈక్వల్ టు ఏముంది, వి ఈక్వల్ టు చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ వి అనేది ఎందుకు వచ్చిందంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్. 1 బై డిఫరెన్షియేషన్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ఇంటిగ్రేషన్. రెండు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా అప్పుడేం మిగులుతుంది, వి అనేది మిగులుతుంది. ఆ వి అనేది రాసినాం. వి ఈక్వల్ టు 4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 5 బై ఎక్స్, ఎక్స్ క్యాన్సిల్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ 3 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు వైతో అయిపోయింది. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా వచ్చేసి 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా. అదే రాసినాం. ఎక్స్ ప్లేస్లో ఏముంది, వై బై ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి వై బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏమనుకున్నాం, వై బై ఎక్స్ అనుకున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ డిఫరెన్స్ చేస్తాం. ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ అని చేస్తే హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చేసినాం చూడండి. 4 ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 బై ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడేమైంది, మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అనేది వస్తుంది. మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్.
-1/x² ప్లస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ x² అక్కడ అప్లై చేసినాము, అది ఆపోజిట్ 1 ఉంది కాబట్టి ఇంటూ అవుతుంది. అప్పుడు x² + y² అనేది వస్తుంది. ఈ x² అనేది కింద ఉంది కాబట్టి పైకి పోద్ది. అప్పుడు ఇక్కడ చూస్తే x², అప్పుడు -y × x² బై x² + y² బై ఇంటూ 1/x² ప్లస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. x² క్యాన్సల్. ఇంకా అప్పుడు ఏం మిగులుతుంది, -4y/x² ప్లస్ y² ప్లస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. కంపేర్ 2 and 4. 2 ఎక్కడ ఉంది, ఇక్కడ h(x) అనే టర్మ్ లేదు కాబట్టి h(x) టర్మ్ అనేది ఈ ఈక్వేషన్లో 2లో 0 అనుకున్నాం. ఇక్కడ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ = 0. హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ = 0. ఇప్పుడు హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు మనము, ఇప్పుడు ∂x ∂u/∂x అని రాస్తే దాన్ని ఏం రాసుకోవచ్చు, u ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. అలానే హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు, ∂h/∂x = 0. ఇప్పుడు ఈ dx అనేది కింద అటు సైడ్ పోతే 0 అయిపోద్ది. అప్పుడు dh = 0. బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే dh = 0 × dx + c. ఈ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ రెండు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతే h = 0 dx అంటే 0 ప్లస్ c, కాన్స్టెంట్ కాబట్టి c అని రాసినాం. దేర్ఫోర్ h = c. ఫ్రమ్ ఈక్వేషన్ 3లో ఈ h వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి. అప్పుడు ఏం వస్తుంది, h వాల్యూ ఈక్వేషన్ 3లో h వాల్యూలో c సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు v = 4 × tan ఇన్వర్స్ ఆఫ్ y/x ప్లస్ c అనేది మనకు కావాల్సిన కాంజుగేట్ హార్మోనిక్. This is about this question. Thank you. Please like and subscribe my channel. Thank you.